హాయ్ అండి, అందరు ఎలాగున్నారు? మీరు చాలా బాగుంటారు కదా. నేను కూడానండి, కాకపోతే చాలా బిజీగా ఉన్నాను ఇవాళ. మా పాపకి హాఫ్ సారీ ఫంక్షన్ జరుగుతుంది కదా, దానికోసం ప్రీ షూట్ చేస్తున్నాము. ఇది ఎప్పుడు పెట్టారు? ప్రీ వెడ్డింగ్ షూట్లా కాకుండా ప్రీ హాఫ్ సారీ షూట్లు కూడా వచ్చేసి మనకి. బట్ డబ్బులు మాత్రం ఫ్రీగా రాదు, అన్ని మాత్రం ఫ్రీ. నాకు అర్థం కాలేదు సార్. సో మనం దాని గురించి మాట్లాడుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ, మరి మర్చిపోకుండా. అయన్నొద్దు, పాయింట్కి రా. తర్వాత ఇవాళ ఏంటంటే మా అమ్మాయి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, మంచిగా టైం ఇచ్చాము. సో మేకప్ అవడం అయిపోయింది, మనది మాత్రం అవ్వలేదు. అంటే మనకి పెత్తనాలు ఎక్కువ కదా, అవన్నీ చూసుకుని రెడీ చేసుకుని చీరలు సర్దుకుని నగలెట్టుకున్నప్పుడు టైం అంతా అయిపోయింది. సో ఫాస్ట్గా డ్రెస్ వేసుకుని చిన్నగా మేకప్ వేయించుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక శారీలు మార్చుకుందాంలే అని. సో స్టూడియోస్కి వెళ్ళాలి, మనం ఒక 15 minutesలో బయలుదేరాలి. మనం వీళ్ళకి టైం ఇద్దాం ఫస్ట్. సో అదండి అవుతూ ఉంది. మనం మొత్తం అయిపోయిన తర్వాత లుక్ ఇంకా స్టూడియోస్కి వెళ్ళి ఆ స్టూడియో ఎక్కడ జరుగుతుంది, స్టూడియో ఎలా ఉంది, హైదరాబాద్లో స్టూడియోస్ మీకు ఎవరైనా ఐడియా ఉన్నా కూడా చూసుకోవచ్చు. నేను అన్నీ పెడతా ఉంటాను. ఇవాళ ఒక 6-7 hours పడుతుందండి అక్కడ. అదంతా మీకు చిన్న చిన్న క్లిప్పుల కింద పెట్టేస్తాను. సో వీడియో ఫుల్గా చూసేయండి మరి. సో అదండి, ఇప్పుడే రా స్టూడియోలోకి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత అందరం మంచిగా కూర్చున్నాము. ఆ రూమ్ కోసం వెయిట్ చేస్తాము, రూమ్ ఇవ్వాలి. సో తీసుకునే ముందు కొంచెం టచ్అప్ వేయించాలి కదా, అది జరుగుతుంది. షూట్కి రెడీ అవుతున్నాము. సో ప్రస్తుతానికి రిలాక్స్ అవుతున్నాం. నాకైతే ఆకలి వేస్తుంది, ఎవరైనా ఏమైనా తెమ్మందాం అనుకుంటున్నాను. ఇప్పుడే ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అప్పుడే అన్నాను అనుకో, అంటే పద్ధతిగా ఉండదని ఆలోచిస్తున్నాను. ఒకటి అయిపోగానే మనం దీని గురించి ఆలోచిస్తాను. సో ఫస్ట్ ఇలా అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నాం అంటే మీకు పెడతానే, స్లోగా ఫాలో అయిపోండి మీరు కూడానే. ఇప్పుడు దాకా మేము పిల్లతో కూడా వద్దాం అనుకున్నాం. నేను నెయిల్ పాలిష్ షీట్స్ కూడా మర్చిపోయానండి బాబు. ఎప్పుడు చూసినా నెయిల్ పాలిష్ గుర్తుండదండి. మొత్తం అంతా అయిన తర్వాత నెయిల్ పాలిష్ గుర్తొస్తుంది. ఎందుకు? ఇది మనలో ఒక పాట్ అనేది గుర్తే ఉండదు అసలు. నాకన్నా గట్టిగా అరిచిపోలు ఉన్నారండి బాబు ఇక్కడ. సో మొత్తానికి వేసుకున్నాను. తర్వాత కాలుకి మర్చిపోయాను, అందుకే కాలు మాత్రం చూపించిన ఇవాళ. ఓన్లీ చేతులకే నెయిల్ పాలిష్ ఇలా మాత్రం వస్తాయి. సరేలే, మా పిల్లది పైకి వెళ్ళిపోయింది, దాన్ని చూపెడతాం ఆగండి. అదిగో అక్కడెక్కడో కనపడుతుంది చూడండి. ఫస్ట్ ప్రాపర్టీ క్లాక్ టవర్ అండి, అక్కడ జరుగుతుంది ఆ పింక్ కలర్ డ్రెస్లో. సో అక్కడ షూట్ జరుగుతుందండి. సో నెక్స్ట్ ఎలా అవుతుందో కూడా పెడదాము. అక్కడ ఉంది. నాకు ఇద్దరిని చూస్తుంటే నేను కూడా వెళ్ళి అక్కడ తీయించేసుకుందాం అనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు అంత అయిపోతుందండి. వద్దే కారు చూసారా ఎంత బాగుంది ఇది. లోపల మా ఊడను చూపెడతానండి. ఏంటరా నువ్వు కారులో సీట్లో ఉన్నావో లేదో నన్ను ఉన్నావు నువ్వు, కారు ఎక్కి చూపద్దా. అరేనే కనబడతాడు మా బుడ్డాడు, మా చెల్లి కొడుకండి రే ఏంటి అరేనా. పెద్ద ఫోజు కొట్టేస్తున్నాడండి, ఎక్కువ పిలుస్తున్నాం కదా. ఇది కూడా స్టైల్ ఎక్కువ అయిపోయింది నాకులే. లే ఇది నవ్వడానికి ఫీల్ అయిపోతున్నాడండి, ముత్యాలు రాలిపోతాయి అనుకున్నట్టు. సో ఇది ఫస్ట్ అండి. చూసారా ఇంకా జుట్టు అవ్వలేదండి బాబు, జుట్టు చేయించుకోవాలి. ఇంకా మా పిల్ల దగ్గర జరుగుతుంది కదా అని చెప్పి చూద్దామని ఆత్రతగా పరిగెట్టుకు వచ్చాను. హెయిర్ స్టైల్ వేయించాలి, నేను బట్టలు మార్చుకోవాలి. అది ఎప్పటికి అవుతుందో మరి చూద్దాం. సో లోపల ఫోటోషూట్ జరుగుతుందండి. అక్కడ కర్ర పట్టుకుని ఉంచున్నాడు చూసారా, ఆయన మా మరిది గారు. మీరు చూసుంటారు ఎంత దగ్గరుండి కర్ర పట్టుకున్నాడు కానీ బెదిరించట్లేదు. జస్ట్ కర్ర పట్టుకుని ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. ఇప్పుడు నుంచి అడుగుదాం ఉంటుంటే, అన్వేష్ గారు కర్ర పట్టుకుని ఏం చేస్తున్నారు మీరు అక్కడ? చూసారండి కర్ర పట్టుకుని మరి బెదిరించి మరి చేపిస్తున్నారు. కానీ అక్కర్లేదండి, మా వీడియోగ్రాఫర్ చాలా మంచోళ్ళు, చాలా పేషెన్స్గా చేస్తారు. సో ఇది ఫస్ట్ది, జస్ట్ ఫస్ట్ది. ఇలాంటి 6-7 ఉన్నాయి, దానికి ఇంకా చెప్పలేదు ఏం చేస్తుందో ఏంటో మరి. ఫస్ట్ మ్యాంగో జ్యూస్ తెచ్చుకుందాం ఆగండి. ఇక చూస్తున్నారండి ఇక్కడ అసలు ఇల్లు, కానీ ఇల్లు కాదు, ఇల్లు లాంటిది అనమాట.
లోపలికి వెళ్దాం అనుకో డోర్ ఉంటుంది కానీ డోర్ ఓపెన్ అవ్వదు. ఎందుకు చూసారా, జస్ట్ సెటప్ అది ఫేక్. సెటప్ వేసేసి కిటికీలు పెట్టేసి డోర్లు పెట్టి ఏమీ లేదు దానికి. ఎంత బిల్డప్ ఇచ్చారు చూడండి, పెద్ద ప్యాలెస్. ఇలాంటి ఇల్లు అయితే కొంత కట్టేస్తాను తెలుసా నేను. కాకపోతే లోపల జనాలు ఉండడానికి పని చేయదు, జస్ట్ చూసుకోవడం మాత్రమే పని చేద్ది. చూసారండి వాళ్ళ ఫోటోకి ఇంత గ్యాప్లో చూడమని చెప్పారు. మా మరిదిల్లు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అక్కడ, ఎంతే గ్యాప్ ఉండాలని. రెడీ రెడీ అన్నీ చెప్పి వెళ్ళి కెమెరాకి అడ్డగా రుచున్నాడు. ఎట్లుంటుంది మరి మనతోని. ఇప్పటికి గంట అయిందండి. గంట నుంచి ఫస్ట్దే జరుగుతుంది. ఆ ఫస్ట్ ఫోటోలు ఫస్ట్ దాని వీడియోలు అది మాత్రమే 1 hour నుంచి జరుగుతుంది అనమాట. నాకు ఇంకా అసలు ఎన్ని గంటలు పడతాయి ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ది కాబట్టి నేను ఉత్సాహంగా చేస్తున్నాను, ఇంకా 6 తర్వాత ఏమైపోతాను. ఇప్పుడు కారు దగ్గరికి వెళ్తున్నామండి. వర్షం ఏమో తగ్గట్లేదు. ఇంకా ఎలాగోలా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఇంకా తీసేసుకుందామని. సో ఇప్పుడు కారు దగ్గరికి వెళ్ళి ఎగరేస్తాము. అంటే ఎగరేసింది మా పిల్లని కాదండి, అదే డ్రెస్ని ఎగరేసి కారు మీద కానిచ్చేద్దామని. సో కారు దగ్గరికి వెళ్దాం పదండి. కారు దగ్గర ఏమవుతుందో ఏం చేస్తుందో చూద్దాం. పాపం నాతో పాటు వీడియో తీసి ఆయన కూడా వర్షంలో తడుపుతా ఎండలో ఎండుతో వీడియోలు తీస్తున్నాడు. మీరు తర్వాత లైక్ కొట్టండి, నేను ట్యాగ్ చేస్తాను కింద. నేను ఎక్కేసి ఆ పిల్లని పట్టుకుందును కానీ అంత తిడతారు, అలా ఎక్కకూడదు. కాదు, మీరు కొట్టి మళ్ళీ రండి, మీరు కొట్టకండి మళ్ళీ అనండి ఆయన అన్నాడు. అనవసరం మళ్ళీ దెబ్బతారు. ఇప్పుడు ఆయన కొట్టాడు కదా, ఇప్పుడు నేను వస్తాను. నేను కొట్టకుండా చూడాలంట. మర్చిపోయానండి మీకు, నేను ఆ వీడియో చూసి చాలా బాగుందని. వీడియో అదిరిపోయింది. అదే నేను మిస్ అయిపోయాననే చిన్న బాధ. బట్ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, లైక్ కామెంట్ సబ్స్క్రైబ్. బాధలో ఉన్నాను కాబట్టి అయ్యా కొంచెం బాధలో ఉన్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా బాధలో ఉన్నాను కాబట్టి మా అమ్మాయి కాబట్టి దట్స్ ఓకే. హాయ్ అండి, చూసారు కదా మేకప్ ఇప్పుడు అయ్యింది. సో మేకప్ అవుడు ఏంటో అవన్నీ మీకు ట్యాగ్ చేసి పెడతాను. కానీ సో ఫస్ట్ ఇలా లుక్ వచ్చిందండి. అంటే మా అమ్మాయి ఒకతే రెడీ అయిపోతుంది కదా, చూసిన తర్వాత మనకి కంగారు రాగలేదు, మనం కూడా చేసేద్దామని డిసైడ్ అయిపోయాను. సో మా ఆయన కూడా ఒప్పించేసి ఆయనకు కూడా మంచి డ్రెస్ కాస్ట్యూమ్ వేసేసుకుని మరి రెడీ వచ్చాము. వీడియోగ్రాఫర్ని కొంచెం తీసేయండి మాకు కూడా అని. సో మా అమ్మాయి సెట్ చూసారు కదా, ఏం సెట్ అండి ఇది? మంచి ఏదన్నా గుజరాత్లో ప్యాలెస్ టైపా, ఒక ప్యాలెస్ లుక్లా ఉందండి. సో ప్యాలెస్ లుక్ అంతా మనకి ఇలాగా ప్రాపర్టీస్ పెట్టేసి మంచిగా చేసాడు. సో మా అమ్మాయికి జరిగింది అంటే మేము కూడా కొంచెం దాంతోపాటు కానిచ్చేద్దామని చెప్పి రెడీ అయ్యి వచ్చాము. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్. ఇంకా ఇక్కడ సెట్ ఎలా జరుగుతుందో కూడా చూద్దామే.
ఇప్పుడు చూసారు కదండి మేము గిర్ర తిప్పమని వీడియోగ్రాఫర్ చెప్పారనమాట. చెప్పగానే ఇలా తిప్పేసి తీయించేశారు. అది మామూలుగా ఇంట్లో ఎప్పుడన్నా నేను కొంచెం ఇలా తీసుకుందాం స్టిల్స్ ఇద్దాము ఎక్కడన్నా బాగుంది తీయమంటే బాబాయ్ అలాంటివి తీయించుకోకూడదు నలుగురు చూసేస్తారు తెలుసా అని బిల్డప్ ఇచ్చేసారు అనమాట. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నలుగురికి వచ్చేసారా 40 మంది ఉన్నారు. వాళ్ళు చెప్తే మాత్రం వినేస్తారండి. పెళ్ళని చెప్తే మాత్రం వినకూడదు అని డిసైడ్ అయిపోతాం మేము. అదే కదా నాకు అర్థమైంది. ఇవాళ పెళ్ళని మాత్రం వినకూడదు, ఫోటోగ్రాఫర్స్ మాత్రం చెప్పగా వినాలండి. అది నేర్చుకోండి. మరి ఇవాళ అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకున్నాం, మీ మాట మేము వింటామని చెప్పి. మరి ఆ మాత్రం వినాలి కదా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఫ్రీగా వచ్చిన దానికి వాల్యూ లేదు. అవును, ఐఫోన్ కూడా చాలా పెట్టుకున్నావు కదా, దాని ఫోటోలు ఎందుకని తెలియదేట్లు వాడు మాకు పద. ఇంకా నెక్స్ట్ కోఆపరేట్ చేయాలండి. ఇంట్లో ఫోటోలు కూడా కోఆపరేట్ చేయాలి, బయట వాళ్ళకే కాదు. సరేలే ఏం చేస్తాం, నెక్స్ట్ షూట్లో కలుద్దాం. మళ్ళీ ఉండండి. మోర్ స్మైల్, మోర్ ఐస్ క్రీమ్స్. బాబు మోర్ ఐస్ క్రీమ్స్ అంటే అక్కడ ఐస్ క్రీమ్ కానీ దొరకలేదండి, నన్ను చంపేద్ది అది. రాత్రి ఇంకా అంతే, నిద్ర అవుదాం, ఇంకా ఐస్ క్రీము లేదు నవ్వు. కానీ పని అయితే అయిపోద్దేమో. మా అమ్మాయి చిన్నది తీయించుకోవట్లేదండి. వెరీ గుడ్, గుడ్ జాబ్. అయ్యి బాబు నీకు అవార్డు ఇవ్వాలండి. చేశారండి. అమ్మ ఫోటోగ్రాఫరు మీ ఇద్దరు ఇలా ఆడుకుంటున్నట్టుగా వేసుకోవాలని చెప్పుంటే మా అమ్మాయి దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ చేసి ఒరే లెట్స్ ప్లే ట్యాగ్ గేమా అని చెప్పి అంటుంది. ఆ ట్యాగ్ గేమ్ ఏంటో ఒకసారి చూద్దాం ఆగండి. మా అమ్మాయి ఏం ఎక్స్ప్లెయిన్ చేసిందో చిన్నదానికి, దానికి తెలుగు ఏం అర్థమైందో ఇంగ్లీష్లో ఏం చెప్పిందో ట్రాన్స్లేషను. వికీ లెట్స్ రన్. ఓకే ఇంగ్లీష్ ఏంట్రా అక్క. వికీ డోంట్ క్యాచ్ మీ. ఓకే No, you can't catch me. Ready? Let's run. Don't catch Akka, okay? Front, okay? అది నిజంగా నన్ను కానీ బాగా ఆడింది కదా అది రోజు. పరిగెట్టడం మాత్రం బాగా పరిగెట్టింది, కానీ ముందుకు పరిగెట్టాలి కదా, వెనక పరిగెట్టుకు వెళ్ళిపోయింది. వాళ్ళందరూ బాగా ఆడిందండి గేమ్, కానీ ఫోటోకి పరిగెరాలేదు. కానీ లుక్ ఎట్ బ్యాక్, లుక్ ఎట్ బ్యాక్. భలే అయిందండి ఇందాక మాత్రం. అది మంచిగా రన్నింగ్ వేసుకుంది ఇలాగా. బాగా ఆడేవి కదరా అన్నాడు. పాపం కెమెరా వైపుకి వెళ్ళకుండా మా చిన్నది అటు ఇటు వెనక్కి వెళ్ళిపోయింది. చూసారండి, ఇది వేరే సెటప్. దీన్ని ఏమంటారు, పలకనామా ప్యాలెసా? పలకనామా ప్యాలెస్ అంటండి. అదిరిపోయింది కదా. నేను ఇప్పుడే దానికోసం మళ్ళీ రెడీ అయిపోయి వచ్చాను. మళ్ళీ దొరుకుతాయండి ఇలాంటిది. కానీ 2 షూట్లకి తిరిగి నాకైతేనండి ఎనర్జీ సరిపోలేదు. వారసలు తాగుతుందని చివరికి. మ్యాచింగ్ కూడా కదండి, భలే పట్టుకొచ్చారండి. పట్టుకొచ్చిన వాళ్ళు కూడా నా దగ్గర గ్రీన్లో ఉంటేనే కూడా షూట్ చేయబోతుంది నేను. రెడ్లో ఉంటేనే మ్యాచింగ్ అదిరిపోద్ది. మరి అమ్మయ్య మా పిల్లకి కూడా ఇచ్చాము. ఇప్పుడే కొంచెం మళ్ళీ రీఛార్జ్ అయ్యి దీనికి కూడా ఛార్జింగ్ అయిపోయిందండి బాబు. ఛార్జింగ్ పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చేస్తున్నాము. మా అమ్మాయి ఏం కోఆపరేట్ చేస్తుందో ఏంటో నేను తెగ ఫీల్ అయిపోయానండి. నేను వీడియో చూసారా, భలే కోఆపరేట్ చేస్తున్నాను. ఎంతకన్నా మెట్లు మించి పాపం పురుగు వచ్చిందండి. ఆగండి, నైట్ అయిపోయింది కదండి, పాపం పురుగులు వచ్చేస్తున్నాయి. అయినా సరే బాగా నవ్వెత్తే కోఆపరేట్ చేసిందండి. అంటే మన అమ్మాయి చేతతో చేయదో అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి కదా. మా అమ్మాయి కూడా అసలు చాలా జాగ్రత్తగా ఉండేది, అయినా సరే బాగా చేస్తుందండి. సో అంటే అంతా వీడియోగ్రాఫర్లో ఉంటుందండి, వాళ్ళు బాగా చేయించగలుగుతారు. సో అది అలా జరుగుతుంది. మా అమ్మాయికి పాపం దోమలు ఈగలన్నీ చుట్టూ తిరిగేస్తున్నాయి. అసలు అమెరికాలో ఉన్నప్పుడు మా పిల్ల మమ్మీ ఇతర ఫ్లై వచ్చింది, మమ్మీ ఇది వచ్చిందని చెప్పి అసలు బయటకు కూడా వెళ్ళేది కదా నైట్ టైము. ఇక్కడ షూట్ అనేటప్పటికి మొత్తానికి ఆ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని అసలు అన్నీనండి స్టార్టింగ్ నుంచి అసలు చేయదేమో అనుకున్నాను. అన్ని జాగ్రత్తగా మంచిగా చేస్తుందండి. అంత వీడియోగ్రాఫర్ వల్ల అనుకుంటున్నాను నేను. అంటే బాగా ఎంకరేజ్ చేయించున్నారు. సో సెట్లో అవన్నీ అంటే పిల్లలకి వీడియో అయిపోయిన తర్వాత కూడా చూపెడుతున్నారు ఎలా వచ్చిందో చూడన్నానని. సో ఇంకా ఎంకరేజింగ్ అనిపించి భలే చేస్తుందండి. సో అలా ఇప్పుడు 4 అయిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి. మరి తెలియదు, ఆల్రెడీ నైట్ అయిపోయింది. చూద్దాం మరి ఇంకేముంటాయో. ఓకే
ఇందాక నాకు కాస్ట్యూమ్ చూపించాను కదా, ఇప్పుడు మా అయిందనమాట. నేను వేసుకొచ్చిన తర్వాత ఎలాగోలా బతిమలాడేసి మా ఆయన చేత కూడా వేయించేసాను. వేసుకోక తప్పలేదు కానీ వేయించాను. షార్ట్లో కూడా కారు ఉందండి, కపుల్స్ వెళ్ళే కారు టైప్లోని. కారు చాలా అదిరిపోయింది. అలాంటి టైప్లో మేము కూడా వెళ్ళి ఫోటోలు దిగుదామని వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతారని. వెళ్ళగానే అది కూడా తింటామే. కారు దగ్గర ఫోటోకి రెడీగా ఉంది. ఓకే మ్యామ్. శిరస వహిస్తాం అన్నట్టు తెగినెత్తున్నాడు వాళ్ళంతానే. చిన్న వాళ్ళ మన ఫోటోలు అదిరిపోయినాయి తెలుసా, తెగ వచ్చేసినాయి. అసలు లోపల లైటింగ్ అనేది మన పొద్దున్న నుంచి నీ అంక చూసి ఆ ఫోటోగ్రాఫర్ పొద్దున్న నుంచి ఓకే మేడం అంక చూడండి, మేడం అంక చూడండి, చికాకు వచ్చేస్తుంది పొద్దున్న చూడలేక. ఇప్పటి నుంచి 4 నెలలు ఇంకా నీ అంక చూస్తాం మానేస్తాను. అయితే చూసాడండి ఎంత మాట అన్నారా, ఫోటోలో 4 గంటలు చూడమన్నందుకు 4 నెలలు చూడడం మానేస్తాడంట. అంత సిరగ్గా ఉన్నామంటావా, చెప్తున్నాడు నీ పని. చూసారండి ఫోటోలతో చెప్పినప్పుడు బాగానే ఈనేస్తున్నారు, తర్వాత మనం ఏదో ఇలాగ అంటున్నారు. ఏం చేస్తాం ఇంకా, సరేలే. చూస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ అవుట్ఫిట్. ఇది వేసేసుకున్నాం. అంటే బ్లూ కలర్. మీకు పాప వీడియోలు పెడతాను కుదిరితేని. పాపది బ్లూ కలర్ వచ్చింది, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది అనమాట. అందుకని చెప్పి ఇవాళ మేము కూడా బ్లూ అండ్ వైట్ వేసుకున్నాం. మా ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు, సింగిల్గా ఫోటోలు దిగేస్తున్నాడేమో అక్కడ. సో ఆయనది కూడా స్టిల్స్ అయ్యి చూసుంటారు కదా, నేను పెడతాను కుదిరితేని. అలా ఇవాళ పాప హాఫ్ శారీ ప్రీ షూట్ అనేది చేసామండి. అంటే మనకు 4-5 ప్రాపర్టీస్, ఇంకేమంటారు చాలా చాలా ప్యాలెస్లా టైప్లో మొత్తం అన్నీ వచ్చినాయి. దాదాపు 7.5 hours కవర్ చేసేవండి ఇదంతానే. హైదరాబాద్ నియర్ బై ఉంటుంది. సో నాకైతే చాలా చాలా నచ్చిందండి ఏరియా అంతానే. ఇది రా స్టూడియోస్ అంటారు. మీకు కావాలంటే నేను కింద లింక్ కూడా ఇస్తాను నేను రా స్టూడియోస్ది. చాలా బాగుందని సెట్, అదిరిపోయింది. లొకేషన్ కూడా మీకు క్లిప్పులు చూసుంటారు కదా, ఇప్పుడు మనం అన్నీ పెట్టాం కదా చిన్న చిన్నవి, అలా చాలా బాగా వచ్చిందండి. ఇంకా వీడియోలు మీకు ఇంకా పూర్తిగా రాలేదు, అంటే వాళ్ళు ఇవ్వాలక తీస్తున్నారు. ఇది వేరే వాళ్ళ చేత తీయించుకుని వాళ్ళ చేత అన్ని క్లిప్పులు పెట్టేస్తున్నాను మీకు అందులోని. సో మీరు కావాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది మా పాప ప్రీ హాఫ్ సారీ షూట్ అనమాట. ఇవాళ ఈ వీడియో లాగా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నాకు తెలిసి బట్టల షాపింగ్కి వెళ్దామండి నెక్స్ట్. అదే అంటే ఆ షూటింగ్ అయిపోతే ఫైనల్లీ అప్పుడు బట్టలు మొదలెడదాం అనుకున్నాం. ఇంకా 2 weeks ఉంది కదా. సో రేపు నుంచి బట్టల షాపింగ్. మరి షాపింగ్ ఏమేమి కొన్నాం ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాలి. ఈ వీడియోకి ఇంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.